మానసిక అనారోగ్యాన్ని బయటకు చెప్పేందుకు భారతీయులు ఇష్టపడడం లేదని సర్వేలు వెల్లడించాయి. పనిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక 75% మంది ఉద్యోగులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నౌకరీ పల్స్ చేసిన సర్వేలో తేలిందే. మానసిక సమస్యలను దాచుకోవడంతో డిప్రెషన్కు గురై బీపీ, షుగర్ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. మానసిక ఆరోగ్యాన్ని బయటకు చెప్పకపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్న సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మానసిక సమస్యల గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. అందులోనూ మన భారతదేశంలో ఇంకా ఈ శాతం ఎక్కువగా ఉంది. అంటే మనకు మానసిక సమస్య ఉంది అని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో మన ఇండియన్స్ ఇంకా ఎక్కువ ఉంది. అసలు దీనికి రీజన్స్ ఏంటి? ఈవెన్ మానసిక సమస్య ఉందని చెప్పకుండా దాన్ని సిక్ లీవ్ కింద, ఉద్యోగులు అయితే సిక్ లీవ్ కింద దాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. దీనికి రీజన్స్ ఏంటి? ఎందుకోసం ఇట్లా తయారైంది? అసలు మానసిక సమస్యల గురించినటువంటి అవగాహన ఎంతవరకు ఉంది? ఎందుకోసం దీని గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? ఈ అంశాలకు సంబంధించి సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. సార్, ముందుగా ఇండియన్స్కి సంబంధించి ఎందుకు ఈ మెంటల్ ఇల్నెస్ గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? రీజన్స్ ఏంటి? నమస్తే, నా పేరు డాక్టర్ విశాల్. నేను ఇండియన్ సైకియాట్రీ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యుడిని. చాలామంది ఇండియన్స్లో ఏంటంటే ఈ సైకియాట్రీ సంబంధించిన బయటకు పెట్టకూడని రీజన్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టిగ్మా, అంటరానితనము, మన గురించి ఏమనుకుంటారు అన్నొకటి. రెండవది ఏంటంటే కల్చర్. మన కల్చర్లో ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న మానసిక సమస్య వస్తే దయ్యాలు, భూతాలు అని చెప్పి, మంత్రాలు, తంత్రాలు అని చెప్పి తాయెత్తులు కట్టడము, అలాంటిది ఒకటి. మూడవది ఒకటి ఏంటంటే మనకు మిస్ఇంటర్ప్రిటేషన్. ఏంటంటే ఒక సినిమాలో కానీ, ఒక మూవీలో కానీ, ఒక సీరియల్లో కానీ ఏం చూపిస్తారంటే ఒక మానసిక రోగిని కట్టేసినట్టు, బంధించినట్టు, ఒక మానసిక అది ఇలా ఒక సీరియస్ చూపించేసరికి మేము కూడా మానసిక రోగి అయితే అలానే ఉంటాం భయానికి ఒక స్టిగ్మా లోపల బయటకు చెప్పుకుంటే మమ్మల్ని కూడా అలా అనుకుంటారని అదొక కారణము. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ తక్కువ ఉండడం. అంటే మిగిలిన ఇప్పుడు మీరు చూడండి, జ్వరాలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే సర్జన్ దగ్గరికి వెళ్తాము. కానీ ఇలాంటి సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలామందికి అవేర్నెస్ లేదు. సో అదొక రీజన్. సో దీనివలన ఏమవుతుందంటే జనాల్లో ఒక లోపల బిడియం, అరే నేను ఒకవేళ సైకియాట్రీ దగ్గర పోతే నన్ను ఒక మానసిక రోగిగా ముద్రేస్తారేమో అనుకుంటారు. యాక్చువల్ లెక్క ప్రకారం చెప్పాలంటే 10% కేసులే మాత్రమే డేంజర్గా ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని రకాల 90% కేసులు ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఓసిడి, తర్వాత చిన్న నిద్ర పట్టకపోవడము, ఇవి కూడా మానసిక సమస్యలే.